హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ గా యుఎస్ గవర్నమెంట్ ఒక బిల్ అయితే తీసుకొచ్చింది. ఆ బిల్ నేమ్ వచ్చేసి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి. ఈ బిల్ లో చాలా అంశాలు అయితే ఉన్నాయి, బట్ ఇందులో చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అందులో మన ఇండియన్స్ కి ఏవైతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. ఇందులోనే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తారో సో వాళ్ళకైతే ద మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో లాస్ట్ వరకే చూడండి, దాని మీద కూడా మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే సో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వచ్చేస్తే ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనం రెగ్యులర్ గా ఇయర్లీ ట్యాక్స్ ఫైలింగ్ అయితే చేస్తూ ఉంటాము. అది సింగిల్ గా అయినా సరే లేదంటే జాయింట్ లైక్ కపుల్ గా చేసినా సరే. సో దానికైతే కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే మనకి సింగిల్ గా చేసేటప్పుడు ఏంటంటే మనకి $14,000 అయితే మనము చేసుకోవచ్చు అనమాట. బట్ దాన్ని అయితే ఇంక్రీజ్ చేశారు. సో 14,000 నుంచి అయితే $16,000 కి అయితే ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ కపుల్ గా చేసే వాళ్ళకి ఏంటంటే $29,000 అయితే ఉండేది, దాన్ని 29,000 నుంచి $31,000 కి అయితే పెంచారు. సో ఇది చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుంది. సో చిన్న అమౌంటే బట్ కొంచెం మనకైతే బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ దీంతో పాటు ఎవరైతే మనకి ఇక్కడ కిడ్స్ ఉన్నారో లైక్ మన ఇండియన్స్ కి కిడ్స్ గానీ లేదంటే లైక్ అమెరికన్ సిటిజన్స్ కిడ్స్ గానీ సో వాళ్ళకైతే నార్మల్ గా ఏంటంటే 89 ఉంటుంది. మనకి ఇండియన్స్ కి అయితే 89 అయితే ఉంటుంది. బట్ అమెరికాలో పుట్టిన వాళ్ళు లైక్ మన ఇండియన్స్ కే అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఎస్ అని ఉంటుంది అనమాట. సో 18 ఏదైతే ఉందో సో దాని మీద అయితే మనకి $500 అయితే క్రెడిట్ ఇచ్చేవాళ్ళనమాట. సో అదైతే అలానే ఉంది. అండ్ యుఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ యుఎస్ సిటిజన్స్ అంటే మన ఇండియన్స్ కు పుట్టిన వాళ్ళైనా సరే ఇక్కడ యుఎస్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకైతే $2,000 నుంచి $2,500 అయితే క్రెడిట్ అయితే పెంచారు. సో అది కూడా చాలా మందికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. బట్ ఎవరైతే మనకి ఇండియా నుంచి ఇక్కడ డైరెక్ట్ కిడ్స్ వస్తారో వాళ్ళకైతే సేమ్ $500 అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇందులోనే ఇంక్లూడ్ చేశారు, మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినా లేదంటే హెయిర్ కట్ కి వెళ్ళినా సరే ఇక్కడ అమెరికాలో లైక్ ఎవరైతే మాన్యువల్ గా సర్వ్ చేస్తారో లైక్ హెయిర్ కట్ కూడా మాన్యువల్ సర్వింగ్ వస్తుంది కాబట్టి సో ఎవరైతే లైక్ ఇట్లా మాన్యువల్ గా సర్వీస్ చేస్తారో మనకి సో వాళ్ళకైతే టిప్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లైక్ మనము లైక్ రెస్టారెంట్ కి వెళ్ళినా హెయిర్ కట్ కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఊబర్ కి వెళ్ళినా సరే సో మనం టిప్ అయితే మ్యాండేటరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆ టిప్ మనం ఎంత ఇస్తాం అనేది కొన్ని దగ్గరలో ఏంటంటే మన ఇష్టం అనమాట. 10% ఇవ్వచ్చా, 20% ఇవ్వచ్చా. కొన్ని దగ్గరలో ఏంటంటే మనకే అడుగుతుంది అనమాట, 5% ఇస్తారా 10% ఇస్తారా అని చెప్పేసి. సో అది మ్యాండేటరీ అనమాట. కొన్ని దగ్గరలో అయితే పక్కా మీరు ఎంతో కొంత టిప్ అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ టిప్ ఏదైతే ఉందో సో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరైతే వెయిటర్స్ కానీ ఎవరైతే సర్వీస్ చేసే వాళ్ళకి కానీ సో వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే ట్యాక్స్ కూడా కట్టేవాళ్ళు అనమాట. ఆ టిప్స్ కి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో సో దాని మీద కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. బట్ ఈ బిల్లులో ఏదైతే ఉందో సో ఆ ట్యాక్స్ ఇంకా కట్ట అవసరం లేదని చెప్పేసి అయితే సో ఈ బిల్ అయితే తీసుకొచ్చారనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ బిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి సో ఆల్రెడీ హౌస్ లో కూడా పాస్ అయిపోయింది. అండ్ హౌస్ నుంచి మళ్ళీ లైక్ సెనెట్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో వన్స్ సెనెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసినా సరే సో లైక్ అటు ఇటు అవ్వచ్చు. బట్ మోస్ట్లీ అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 99.95% అయితే సో అప్రూవ్ అయితే అయిపోతుంది. బట్ 1% ఏదైతే 0.1% ఏదైతే ఉందో సో అక్కడైతే కొంచెం లైక్ చేంజెస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ బిల్స్ ఏదైతే ఉన్నాయో. అండ్ ఇక లాస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ద మెయిన్ థింగ్ సో మనకు అమెరికా నుంచి ఇండియాకి అమౌంట్స్ పంపిస్తాం కదా లైక్ రెమిట్లీ గానీ లేదంటే వెస్టర్న్ యూనియన్ గానీ లేదంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి మనము లైక్ డాలర్స్ నుంచి ఇండియాకి పంపించడానికి. సో అందులో అయితే లైక్ ఇంతకు ముందు చెప్పిన ప్రకారం అయితే 5% చార్జెస్ అయితే వీళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి సో ఈ బిల్ అయితే తీసుకొచ్చారు. సో 5% అంటే మనం $100 పంపిస్తే సో $5 అన్నట్టు, $1,000 పంపిస్తే $50 అన్నట్టు. అండ్ ఇంకా ఇండియా కరెన్సీలో చెప్పాలంటే 1 lakh పంపిస్తే అందులో 5,000 రూపీస్ సో మనం యుఎస్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒక 10 lakhs పంపిస్తే మాత్రం 50,000 రూపీస్ మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో అది మనకి హౌస్ కి పంపించక ముందు 5% అయితే ఉండేది. ఎప్పుడైతే హౌస్ దగ్గరికి వెళ్ళిందో హౌస్ లో అప్రూవ్ అయిందో సో దాన్ని అయితే 3.5% కి అయితే తగ్గించారనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ థింగే, బట్ 5% కాకుండా 3.5% కి తీసుకురావడం కొంచెం గుడ్ థింగ్ అనే చెప్పాలి. సో దీనివల్ల ఏంటంటే లైక్ $100 పంపించినప్పుడు మనకి ఏంటంటే సో అందులో మనకి
$3.5 అయితే మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో $1,000 పంపిస్తే $35 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ బిల్లు ఆల్రెడీ హౌస్ స్టేజ్ లో అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇది ఎప్పుడు నుంచి ఎఫెక్ట్ వస్తుంది అంటే January 1st నుంచి ఎఫెక్ట్ చేయాలని చెప్పేసి, అంటే నెక్స్ట్ ఇయర్ 2026 January నుంచి అయితే ఈ బిల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ బిల్ అయితే మెన్షన్ చేశారు. చూడాలి, మేబీ తర్వాత అయినా అవ్వచ్చు, లేదంటే దానికి ముందు కూడా ఎఫెక్ట్ అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ యాప్స్ అన్ని వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళ సాఫ్ట్వేర్ లో అడ్జస్ట్ చేసుకోవడము అండ్ ఈ ప్రాసెసింగ్ అన్ని అప్డేట్ చేసుకోవడం కాబట్టి. సో January 1st వరకు అయితే టైం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు ముందే చేసేస్తే మాత్రం ఇంకా ముందుకైతే తీసుకురావచ్చు, లేదు ఇంకా లేట్ అయినా అవ్వచ్చు. నాకు తెలిసి ఎవరైతే లైక్ యుఎస్ నుంచి అమౌంట్స్ ఎక్కువగా పంపించుకుంటారో, లైక్ ఎవరైతే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటారో వాళ్ళందరూ డాలర్స్ అయితే ఇండియాకే పంపించేస్తారు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ గా ఉంటారో సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ఇంకా ఇండియా అకౌంట్స్ ని ఎక్కువ మెయింటైన్ చేయరు, బట్ ఇక్కడే ఎక్కువ సేవింగ్స్ అన్ని ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఒకవేళ వాళ్ళు పంపించుకుందామన్నా సరే బల్క్ అమౌంట్ గా పంపిస్తే మాత్రం చాలా ఎక్కువ అమౌంట్ అయితే వాళ్ళైతే ట్యాక్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ బిల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఎఫెక్టివ్ అనమాట. అండ్ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూడెడ్. మిగతా ప్రతి ఒక్కరికి ఏ వీసా అయినా సరే, F1, H1, L1 ఏ వీసా అయినా సరే, ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా సరే ఈ బిల్లో అయితే వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు బర్డెన్ అనమాట. చూడాలి, ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తే నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. బట్ యాజ్ పర్ ఇప్పుడు వరకు అయితే మాత్రం ఇది 3.5% అయితే 100% అయితే మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అయితే ఈ బిల్ అయితే మెన్షన్ చేశారు. అండ్ January 1st నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. సో ఇదనమాట ఈ బిల్స్ లో మనకి అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ ఏమన్నాయో కంప్లీట్ గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.